జీవితంలో ఎన్నోసార్లు మనము అయోమయంలో పడతాము. ఏది చేయడం మంచిది అని మనలో మనం మదన పడతాము. అప్పుడు ఈ కథ గుర్తుటేసుకోండి. కురుక్షేత్రం మన మనసులో జరిగే యుద్ధం. చాలా ఏళ్ల క్రితం పుణ్యభూమి కురుక్షేత్రం మీద ఒక మహాయుద్ధం జరిగింది. అది కేవలం బాణాలు ఖడ్గాలతో చేసిన యుద్ధం కాదు. అది మనసు, ధర్మం మరియు సత్యం మధ్య జరిగిన యుద్ధం. ఇది మహాభారతం. యుగయుగాల పాటు మానవజాతికి మార్గం చూపిన కథ. హస్తినాపురం అనే రాజ్యంలో 2 కుటుంబాలు ఉన్నాయి. ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడే పాండవులు మరియు అధికారానికి, లోభానికి బానిసలైన కౌరవులు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు అయినా వారి ఆలోచనలు మాత్రం ఆకాశం భూమంత తేడా ఉంది. ఒకరోజు కౌరవులు మాయతో పాస ఆటలో పాండవులను మోసగించారు. రాజ్యం, గౌరవం అంతా కోల్పోయి పాండవులు 13 సంవత్సరాలు వనవాసం వెళ్లారు. వనవాసం ముగిసిన తర్వాత వారు కేవలం తమ హక్కు కోరారు. రాజ్యం అంతా కాదు, దానిలో చిన్న భాగం సరిపోతుంది, అది తిరిగి ఇవ్వమని చెప్పారు. కానీ కౌరవులు దాన్ని కూడా ఇవ్వలేదు. అలా ప్రారంభమైంది కురుక్షేత్రం యుద్ధం. యుద్ధం మొదలయ్యే ముందు పాండవులలో ఒకడు అర్జునుడు తన ముందు ఉన్న బంధువులను, గురువులను చూసి కంగారు పడ్డారు. నేను వీరితో ఎలా యుద్ధం చేస్తాను అని తన మనసులో అనుకున్నాడు. అప్పుడు ఆయన రథసారథి అయిన భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ప్రేమగా చూశాడు. జీవితానికే మార్గం చూపే మాటలు ఇలా అన్నాడు: అర్జున, ఇది కేవలం రాజ్యం కోసం కాదు, ఇది ధర్మం కోసం యుద్ధం. నీ కర్తవ్యం చెయ్యడం నీ ధర్మం. ఫలితం గురించి ఆలోచించకు. న్యాయం కోసం నిలబడటం అంటే భగవంతుడి పక్కన నిలబడటం. ఆ మాటలు విన్న అర్జునుడు తన మనసులోని భయాన్ని జయించాడు. ధర్మం కోసం, సత్యం కోసం, న్యాయం కోసం తిరిగి తన బాణాన్ని ఎత్తాడు. అలా మొదలైంది కురుక్షేత్రం యుద్ధం. కానీ నిజమైన యుద్ధం బాహ్య ప్రపంచంలో కాదు, మనస్సులో జరిగిందే. జీవితంలో ఎన్నోసార్లు మనమూ అర్జునుడిలా అయోమయంలో పడతాం. కానీ ఎప్పుడైనా సందేహం వస్తే సత్యం పక్షాన నిలబడడం నేర్చుకోవాలి. అదే నిజమైన విజయం. గుర్తుపెట్టుకోండి, కురుక్షేత్రం ఒక్కసారి జరగలేదు, అది ప్రతి మనిషి హృదయంలో ప్రతిరోజూ జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మం రక్షించిన వారిని రక్షిస్తుంది.